మనం విలువైన సమయానికి మనం వచ్చి ఉన్నాం. తడువు యొక్క వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి చూద్దాం. ఆదికాండము 5వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. నేటి వాక్య ధ్యాన నిమిత్తమై ఆదికాండం 5వ అధ్యాయము 22వ వచనం. హానోకు మెతుషేలును కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. ప్రార్థన. పరిశుద్ధుడును ప్రేమగల మా పరమ తండ్రి, ఈ స్థలమందు నేను స్తుతించడానికి, ప్రార్థించడానికి, ఆరాధించడానికి, నీ నామమును మహిమపరచడానికి మేమందరం కూడి ఉన్నాం. ఎక్కడ 2-3 కూడి ఉంటే అక్కడ నేను ఉంటానని సెలవిచ్చిన మా దేవుడు, వాక్యమై ఉన్న దేవుడు, ఆది యందు వాక్యమును, వాక్యం దేవుని యొద్దనున్న వాక్యమే దేవుడే ఉండునని వాక్యం సెలవిస్తుండగా, ఈ స్థలముందు నీ వాక్యం వెల్లడిపరుస్తుండగా బలమైన కార్యములు స్థలంలో జరిగించండి. నాతో మాతో అందరితో మాట్లాడి కార్యములు, బలమైన ఆశ్చర్యమైన అద్భుతమైన ఆశీర్వాద కార్యాలు మా జీవితాల్లో జరిగించి ఈ సాక్షులుగా నిలబెట్టుకున్నామని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్న మా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మనం మాట్లాడుకునే మాట మనం చాలాసార్లు చెప్పుకుంటూనే ఉంటాం. హానోకు అనేటువంటి వ్యక్తి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. హానోకు గురించి చెప్పాలంటే చాలా లోతైనటువంటి విషయాలు చాలా ఉన్నాయి, కానీ 4 మాటలు చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హానోకు బ్రతికిన సంవత్సరాలు 365. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. గుర్తుపెట్టుకోండి, మన సంవత్సరానికి ఎన్ని రోజులు ఉంటాయి కదా. కాబట్టి ఈ హానోకు గారు బ్రతికినటువంటి సంవత్సరాలు 365 సంవత్సరాలు. పైన ఉన్నాయి చూసారా, 65 సంవత్సరాలు బ్రతకడానికి నాన్న ఇబ్బందులు పడుతున్నాం మనం. ఆయన 365 సంవత్సరాలు బ్రతికాడంట. హల్లెలూయా. ఏ టెన్షన్, ఏ ఆలోచన, ఏ ఆందోళన లేదు. కాబట్టి ఆ కాలంలో 900 చిల్లరే బ్రతికినటువంటి జనాంగాన్ని మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. సరే, మంచిది. ఈ రోజున రకరకాల బలహీనతలు వచ్చి చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు వాక్యం విన్నటువంటి నిన్ను కూడా దేవుడు బలపరుస్తాడు. నూతన బలంతో దేవుడు నిన్ను నింపుతాడు. హల్లెలూయా. హానోకు అనే మాటకు అర్థం ప్రతిష్ఠితుడు, ఉపదేశకుడు. ఉపదేశకుడు. హల్లెలూయా. ఈయన ప్రతిష్ఠితుడు. ఎవరికి? దేవునికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, మనం గమనించాలి. హానోకు ఎవరితో నడిచాడంట? 300 సంవత్సరాలు దేవునితో నడిచాను. కొట్టను చప్పలు గడిగా. హల్లెలూయా. హానోకు దేవునితో నడిచాడు. ఎంతమంది దేవునితో నడవగలుగుతున్నారు? ఇది మన కాన్సెప్ట్. దేవునికి స్తోత్రం. ఎవరితో నడవడం అంట? యేసుతో నడవడం అంటే మాటలు కాదు. ఆయనతో మనం నడవగలమా? ఆయనతో కలిసి సహవాసం చేయగలమా? పరిశుద్ధ గ్రంథంలో ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం చూద్దాం. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదువుదాం. 3వ అధ్యాయం 3వ వచనమే. ఆమోసు గ్రంథం. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. హల్లెలూయా. సమ్మతి లేకపోతే ఎవరైనా కూడి నడవగలరా? అర్థమైందా? సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడవలేరు. ఇప్పుడు నాకు ప్రతివాదికి గొడవలు ఉన్నాయనుకోండి, వాడితో కలిసి నేను ప్రయాణం చేయగలనా? చేయలేను. ఎందుకని? వాడికి నాకేముంది? భేదం ఉంది. ఆ భేదం తక్కువ ఉన్నందువలన వాడితో కలిసి సహవాసం చేయలేము. అలాగునే ఒక్క మానవుడైనటువంటి ఆదాము చేసిన పాపానికి మానవులకి దేవునికి మధ్యలో ఏమొచ్చిందంట? భేదం వచ్చింది. అందుకునే రోమపత్రిక 3వ అధ్యాయంలో భక్తుడు అన్నాడు, నీతిమంతుడు ఒక్కడు లేడు, అందరూ పాపం చేశారన్నాడు. పాపం చేసిన వాడు దేవునితో నడవడానికి ఏమాత్రం అధికారం లేదు. ప్రియులారా, అయితే మనము ఎలాగూ దేవునితో నడవగలం? హానోకు దేవునితో నడిచాడని మనం మాట్లాడుకుంటున్నాం. మనం కూడా దేవునితో నడవాలా? దేవునికి స్తోత్రం చెప్పరే. నేను యేసయ్యతో కలిసి నడుస్తానండి అన్న వాళ్ళు గట్టిగా చప్పలు కొట్టండి.
హల్లెలూయా అని నువ్వు అనుకుంటే అయిపోద్దా? యేసయ్యతో కలిసి నడవడం అంటే చాలా జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలించాలి. మనం కూడా యేసుతో కలిసి నడవాలి. భయపడుటెందుకు ఓ నా మనసా, కలవరముందకు తగది వరసా, నీ పక్షమునా దేవుడుండగా, నీ పక్షమునా దేవుడుండగా, శత్రువు నీ ఎదుట నిలబడగలడా, శత్రువు నీ ఎదుట నిలబడగలడా. హల్లెలూయా. ఇంకొక పాట పాడారు. జీవిత యాత్రలో తుఫాను రేగగా, జీవన నౌక అల్లాడిపోగా, నా యేసయ్యా కనులు తెరిచెను, నా యేసయ్యా కనులు తెరిచెను, కల్లోలమంత నిమ్మలమాయెను, కల్లోలమంత నిమ్మలమాయెను. హల్లెలూయా. యేసయ్య ఆ ఓడలో ఉన్నాడు కాబట్టే ఆ ఓడ మునగలేదు, దాంట్లో ఉన్న వ్యక్తులు మునగలేదు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. యేసయ్య మనలో ఉంటే, యేసయ్య మనతో ప్రయాణం చేస్తే, ఆయన మన చేయి పట్టుకుని నడిపిస్తే, శ్రమలు, కరువు, కష్టం, ఇబ్బందులు, సమస్యలు, వ్యాధులు మనలను ముంచి వేయవు. చప్పట్లు కొడుతూ దేవుని హల్లెలూయా. యేసు మనతో ఉండాలా, యేసు మనతో నడవాలి, యేసు మనతో కలిసి ప్రయాణము చేయాలి, మనము యేసుతో కలిసి నడవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం కూడా హానోకు వలె దేవునితో కలిసి నడుద్దాం. దేవుని స్తోత్రం చెప్పరే. ఎందుకులేండి, ఆయన నడక ఆయనదే, మా నడక మాది అంటే ఎలా కుదురుద్ది? మన త్రోవలు వంకర త్రోవలు. అర్థమైందా? యేసుతో కలిసి ప్రయాణం చేస్తేనే క్షేమంగా గమ్యానికి చేరగలం. దేవుని స్తోత్రం చెప్పరే. ఎమ్మాయి గ్రామం నుండి ఇద్దరు మనుషులు వచ్చారంట. యెరూషలేము యేసు లేచాడు అనే వార్త విని, ఆయన నిజంగా లేచాడా, యేసు ప్రభు చేసినటువంటి అద్భుతాలు వారు విన్నారు, ఆయన ఆశ్చర్యకార్యాలు విన్నారు, యేసు ఎలాంటి వాడో ప్రజలు చెప్పుకుంటున్నటువంటి మాటలు విన్నారు. యేసు బ్రతికుండగా రావాలనుకున్నారు, కానీ యేసు చనిపోయాడని వార్త వాళ్ళు విన్నారు. అయ్యో, యేసును చూడాలనుకున్నాం, ఆయన చూడలేకపోయామనేటువంటి బాధ వాళ్ళని కలిచివేసింది. మరలా ఒక వార్త వాళ్ళ చెవిలో పడింది. యేసు మరణించి సమాధి జయించి లేచాడు. చప్పట్లు కొడుతూ హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడైనా యేసును చూడాలి, ఇప్పుడైనా యేసును చూడాలి, యేసును దర్శించాలా, యేసు ద్వారా మేము మేలు పొందాలి అనేటువంటి ఆశతో వారి గృహాన్ని విడిచి, వాళ్ళ గ్రామాన్ని విడిచి, వాళ్ళ పట్టణాన్ని విడిచి కాలినడకన యేసుని పరుండబెట్టినటువంటి సమాధి యొద్దకు వాళ్ళు వచ్చారు. వాళ్ళు చూశారు, ఖాళీ సమాధిలో యేసు లేడు, యెరూషలేము మందిరంలో యేసు లేడు. అనేక మంది చెప్తున్నారు, మేము యేసును చూసాం, యేసు లేచాడు, యేసు ద్వారా మేము అద్భుతాలు అనుభవించాం అని అనేక మంది సాక్ష్యాలు చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళ మాటలు వింటూ వింటూ వింటూ, అయ్యో మేము చూడాలని వచ్చాం, యేసయ్యను చూడలేకపోయామే అనేటువంటి బాధతో వాళ్ళు మరలా తిరిగి ప్రయాణమే వెళ్ళిపోతూ ఉంటే, నా తండ్రి ఆకర్షిల్లేంది ఎవరు నా ఎద్దుకు రారు. కొట్టన చప్పల కడిగి హల్లెలూయా. ఇంత వేడిమిలో, ఇంత ఎండగా ఉన్నా, ఏమన్నా మీ ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా మీ పనులు కూడా పక్కన పెట్టి దేవుని మందిరంలో గడపాలా, దేవునితో మాట్లాడాలి, దేవుని స్వరం వినాలి, దేవుని స్వరూపాన్ని చూడాలని ఆశతో వచ్చారే. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. చప్పట్లు కొడుతూ దేవుని హల్లెలూయా. ఆశగల ప్రాణము దేవుడు తృప్తిపరచగల దేవుడు. ఆశతో వచ్చారు, యేసును చూడాలా, ఆయన మహిమ కార్యములు అనుభవించాలి, ఆయన స్వరూప దర్శనాన్ని చూడాలి అని ఆశ కలిగి వారు వచ్చారు. కానీ చూడలేకపోయామనే బాధతో వాళ్ళు తిరిగి వెళ్ళిపోతూ ఉంటే, యేసు వారితో కలిసి నడిచేను. కొట్టని చప్పలు గడిగా హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఎద్దుకు రండి, అప్పుడు ఆయన మీ ఎద్దుకు వచ్చును. ప్రియులారా, అర్థమైందా?
యేసును చూడాలని వాళ్ళు వచ్చారు. యేసును చూడాలని వాళ్ళు వచ్చారు. యేసు వారితో కలిసి నడిచి వెళ్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పరా. ఈరోజు దేవుని మందిరానికి వచ్చిన నీతో యేసు రావాలి. కొట్టణ సభలు గడిగా నీ ప్రయాణం యేసుతోనే సాగాల. కొట్టణ సభలు గడిగా హల్లెలూయా. హానోకు దేవునితో నడిచాడు. ఎంఐ గ్రామస్తులతో యేసు నడిచాడు అని మనం చెప్పుకోవడం కాదు. యేసయ్య మనతో వస్తాడా? యేసయ్యతో కలిసి మనం నడవగలమా? అయితే బైబిల్లో వ్రాయబడిన మాట, ఎవడును సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అని అన్నాడు. ఆదాము చేసిన పాపానికి, అవ్వ చేసిన పాపానికి దేవుడు, ఆదాము అవ్వతో కలిసి సహవాసం చేసే దేవుడు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను మీరారో వారికి దూరం అయిపోయాడు. మరలా దేవుడు తన మహిమను తగ్గించుకుని ప్రజలతో ఉండాలి అనేటువంటి ఆశతో ఆయన ఒక ప్రణాళిక ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో వ్రాయబడిన మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో వ్రాయబడిన మాట, ఆయనను మునుపు దూరస్తులై ఇప్పుడు క్రీస్తు యేసు నందు, యేసు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. కొట్టండి చప్పట్లు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా ఎంతమంది బాప్తిజం పొందుకున్న వాళ్ళు ఉన్నారో? చేతులెత్తన దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అదిరిపోవాలనుకున్నాను. మీరందరూ ఒక్కసారిగా చేతులు ఎత్తేటప్పటికి బాప్తిజం పొందిన వాళ్ళకి చాలా భయం పట్టుకోవాలి. అరే ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాడు మందిరానికి, ఇప్పుడు దాకా నేను బాప్తిజం పొందలేదే, ఈ గుంపులో నేను ఎందుకు లేను, అయ్యో నేను రేపో దేవుని రాకడ రాబోతుంది, నేను ఎందుకు బాప్తిజం పొందలేదు అని బాధ వాళ్ళకి వస్తుందేమో అనుకున్నాను. బాప్తిజం పొందిన నీవు కప్పుకు తిరుగుతున్నావా? ధైర్యంగా చెప్పు, నేను రక్షణ పొందానన్న వాళ్ళు గట్టిగా చప్పలు కొట్టని దేవుని మహిమపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. మునుపు నువ్వు దూరస్తుడవై, అయితే యేసు తన విలువైన రక్తాన్ని నీ కొరకు వలిగించి ఆయన రక్తంలో నీ పాపాన్ని కడిగి వేశాడు. చప్పలు కొడుతుంది. హల్లెలూయా. నువ్వు దూరస్తుడువా సమీపస్తుడువా చెప్పండి. ఇప్పుడు ఎవరు సమీపస్తులు చెప్పాలి? ఎవరు సమీపస్తులు చెప్పండి. దూరముగా ఉన్నవాడువా సమీపంగా ఉన్నవాడువా? ఎవరికి? యేసయ్యకి. చెప్పండి గుండెల మీద చేసి, నేను యేసుకు సమీపంగా ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మీకు ఉన్నటువంటి విరోధమైనటువంటి ఏదైతే ఉందో, విరోధమైనటువంటి భావాన్ని, ఆ విరోధమైనటువంటిది యేసు తన విలువైన రక్తాన్ని చిందించేసి దాన్ని కొట్టివేశాడు. ఇప్పుడు సమ్మతి కలిగి చేశాడా లేదా? దేవునికి మనకి సమ్మతి కలిగిందా లేదా చెప్పండి. ఇప్పటికి 2024 సంవత్సరాల క్రితం కన్యమరీ గర్భముడు కుమారుడు యేసు జన్మించి ఆయన మన కొరకే పాపం లేనివాడుగా తీర్పు పొంది విలువైన రక్తాన్ని, అమూల్యమైన పరిశుద్ధమైన కళంకం లేని పరిశుద్ధమైన రక్తాన్ని మన కొరకు వలిగించాడే. ఎందుకు అనంటే నీకు దేవునికి ఉన్నటువంటి అడ్డుగోడను పడగొట్టి నిన్ను దేవునితో ఏకం చేయాలని యేసు ప్రభు విలువైన రక్తాన్ని చిందించాడు. కోటన చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎవరికి సమీపస్తులం? దేవునికి సమీపస్తులం. ఇప్పుడు దేవునితో మనం నడవడానికి సిద్ధపడుతున్నావా చెప్పాలి. హానోకు ఉన్నటువంటి 4 లక్షణాలు చెప్తాను మీకు. ఒకటి, దేవునితో నడిచాడు. ఈరోజు మనం కూడా హానోకులాగా ప్రతిష్ఠించుకోవాలి. నేను స్తోత్రం చెప్పండి. మీరెవరంట? హానోకున్న పేరేంటి? ప్రతిష్ఠితుడు. మనం ఎవరు? ప్రతిష్ఠితమైన జనాంగం. నేను స్తోత్రం చెప్పరే. మనం ఎవరికి ప్రతిష్ఠించబడ్డాం? అబ్బా దేవునికి స్తోత్రం. నీరద అశ్వముగా నీ త్యాగబంధము నన్ను బంధించెనే, నీ ఆత్మశారదిచే నన్ను నడిపించుమా, నీ ఆత్మశారదిచే నన్ను నడిపించుమా. హల్లెలూయా. భక్తుడు పాడుకున్నాడు, నీ సువార్తని రథానికి అశ్వముగా అంటే గుర్రాలగా, నీ ఆత్మని సారథితో
ఏం చేసావు? నన్ను బంధించేసావు. నీ త్యాగంతో నన్ను బంధించేసావు. దేవునికి స్తోత్రం. మనం ఎవరికి ప్రతిష్ఠితమైన జనాంగం? దేవునికి స్తోత్రం చెప్పండి. ఇతరుల నొల్లక అని పెళ్ళిళ్ళు ఒక ప్రమాణం చేస్తాం కదా. దేవునికి స్తోత్రం. ఇతరుల నొల్లక అని. మనము దేవుని పిల్లలం, దేవుని వారము, ఆయన రక్తంలో కడగబడిన వారము. చప్పలు కొడుతూ మేము పడదాం. హల్లెలూయా. మేము దేవునికి ప్రతిష్ఠిత చేయబడ్డాం. మేము ఆయన సొంత జనాంగం కాబట్టి ప్రభుత్వం నడవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కొట్టండి చప్పలు గట్టిగా. యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలు. కొట్టండి చప్పలు గట్టిగా. నీవు నా సొత్తని పేరు పెట్టి నిన్ను పిలిచిన తండ్రి స్తోత్రం. నీవు నా సొత్తని పేరు పెట్టి నన్ను పిలిచిన తండ్రి స్తోత్రం. ప్రత్యేక పరచి కృప చేత నన్ను పిలిచిన తండ్రి స్తోత్రం. స్తోత్రము 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 స్తోత్రము. ఆరాధనా 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 ఆరాధనా. ఓ హల్లెలూయా, ఓ హల్లెలూయా నీ స్తోత్రాలపన చేసేదం. ఓ హల్లెలూయా, ఓ హల్లెలూయా నీ స్తోత్రాలపన చేసేదం. హల్లెలూయా హల్లెలూయా. మధ్యలో టీలు ఇస్తున్నారు కదా, కాన్సన్ట్రేషన్ తేడా వస్తుందని చెప్పి పాట పాడుతున్నాను. దేవుని స్తోత్రం చెప్పరే? లేకపోతే ఇన్ని పాటల దేవునికి స్తోత్రం చెప్పరే? హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మనల్ని ప్రత్యేకించి పిలుచుకున్నాడు. నీ పేరేంటి అబ్బాయి అన్నాడు. నా పేరు మోసగానే, నేను పెద్ద మోనరుకునే, నా తండ్రిని మోసం చేశా, నా తల్లిని మోసం చేశాను, నా అన్నని మోసం చేశా, నా మాంగారిని మోసం చేశా, నా బామర్తలు మోసం చేశా, నా భార్యలిద్దరినీ మోసం చేశా, నా పిల్లలను కూడా మోసం చేశా. టోటల్గా నా పేరే మోసగారి అన్నాడు. దేనికి స్తోత్ర. ఒక్కసారి మనసులోకి తెచ్చుకో. ఎంతమందిని మోసం చేసావో నువ్వు. దేవుని దగ్గరికి క్షమాపణ వేడుకో. తెలుసో తెలియకో వీళ్ళందరినీ బొట్టలో పెట్టేశానయ్యా. యాకోబు నీ దగ్గరికి వచ్చి ఏడ్చాడు, కన్నీలుగా వచ్చాడు, గుండ్లు బాదుకున్నాడు. అతని పాపాన్ని విడి తొలగించి నీ సొత్తైన జనాంగంగా మార్చుకున్నావు. అలాగని నన్ను మార్చుకో అని దేవుని అడగండి. కొట్టన చప్పలు గడిగా. హల్లెలూయా హల్లెలూయా. నీవు ప్రతిష్ఠిత జనం. నీతో ప్రభు నడవాలని ఇష్టపడుతున్నాడు. నువ్వు దేవుడితో నడవడానికి సిద్ధమేనా? సిద్ధమైన వాళ్ళు గట్టిగా చప్పలు కొట్టినామా? హల్లెలూయా. ఏంటి అప్పుడప్పుడు నడుద్దామా? ఇవాళ పెళ్ళిళ్ళు ఎదురుపడ్డాయి, అందుకని కొంతమంది మిస్. దేవుని స్తోత్రం చెప్పరే? మన చెయ్యి ఆయన పట్టుకుంటే బాగుంటుందా, ఆయన చెయ్యి మన పట్టుకుంటే బాగుంటుందా? చెప్పాలి. మీరు ఇప్పుడు తేలిపోతారు. ఏంటంట? ఆయన మీ చేయట్టుకోవాలా? మరి మీరు ఎక్కడ తిరుగుతారు? మీరు ఆయన చేయబట్టుకోవాలా అంటే మీరు ఎలా పడితే అలా ఉంటారా? దేవునికి స్తోత్రం చెప్పరే? మనం పట్టుకుంటే చుట్టాలకి, పేరెంట్గాలకి, పెళ్ళిళ్ళకి, వాటికి వెళ్ళిపోతాం. ఇప్పుడే ఉండు ప్రభు, మళ్ళీ వస్తాను అని చెప్పి వెళ్ళిపోతాం, మళ్ళీ వచ్చేస్తాం. అంతే అవసరం వీళ్ళకి మారుతూ ఉంటామట. ఆదివారం ఒక రకంగా, సోమవారం ఒక రకంగా, బుధవారం మరొక రకంగా. దేవునికి స్తోత్రం. 300 సంవత్సరాలు దేవుని వదలలేదండి. కొట్టడం చప్పలు గడిగా. అందుకునే దేవుడు హానుకుని మరణం చూడకుండా నువ్వు కావాలని తీసుకెళ్ళిపోయాడు. కొట్టడం చప్పలు గడిగా. హల్లెలూయా. హానుకంటే ఎంతో ఇష్టమైపోయాడంట దేవునికి. కొట్టడం చప్పలు గడిగా. హల్లెలూయా. హానుకంటే దేవుడు ఉండలేకపోయాడు. హానుకు వచ్చేయను అన్నాడు. కొట్టడం చప్పలు గడిగా. హల్లెలూయా హల్లెలూయా. 300 సంవత్సరాలు దేవుని వదలలేదండి హానుకు. 300 సంవత్సరాలు దేవుని విడిచిపెట్టలేదు. హానుకు దేవుడు హానుకు దేవుడితో
పెన వేసుకుపోయారు. కొట్టడం చప్పట్లు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నీవు కూడా యేసుతో కలిసి అనుభవంలోనికి వస్తావా? దేవునికి స్తోత్రం. అయితే నువ్వు ఏ విషయంలో తప్పటడిగేసావో, ఏ విషయంలో నీకు వ్యతిరేకమైన భావం కలిగి నువ్వు బ్రతికేవో, ఎక్కడెక్కడ దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలు చేస్తూ బ్రతికేవో, ఎక్కడ దేవుడు చేయొద్దన్న పనులు చేస్తూ దేవుడికి అసహ్యమైనటువంటి కార్యాలు నువ్వు జరిగిస్తూ వచ్చావో, ఈరోజే దేవుని మందులో కన్నీళ్ళుగా ఒప్పుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య నీ కోసమే రక్తాన్ని చిందించాడు. కొట్టడం చప్పట్లు గట్టిగా. ఎప్పుడైతే నీ పాపాన్ని ఒప్పుకున్నావో, ఎప్పుడైతే దేవుని దగ్గర క్షమాపణ వేడుకున్నావో, అప్పుడు ఆయన రక్తం నీ పాపాన్ని కడుగుతుంది. కొట్టడం చప్పట్లు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మన పాపములు మనం ఒప్పుకుని దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి మన పాపములు క్షమించి సమస్త దుర్నీతులను పవిత్రులుగా చేయను. యోహాను పత్రిక 1:9 రాస్తుంది. అప్పుడు క్రీస్తు రక్తం మన పాపములు కడుగునని 7వ వచనంలో వ్రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడే మనం పరిశుద్ధులం, ప్రతిష్ఠులం అవుతాం. అప్పుడు యేసయ్య దేవుడు మనతో వచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం. నీవు నాతో వస్తే దిగులు నాకుండదు, నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు, నీవే కావాలయ్యా నాతో రావాలి. అడగరా? నీవే. ఎలా పాడుతున్నారు చెప్పరా? డబ్బే కావాలయ్యా, మా కష్టాలు తీరిపోవాలయ్యా. ఎందుకో నాకు అలా వినపడుతుంది. ఇల్లే కావాలయ్యా, మా కష్టాలు తీరిపోవును. అలా ఉంది. అలా పాడుతున్నారు మీరు. ఎవరు కావాలని పాడుతున్నారు? అది దేవుని అడగండి. యేసు నీవే లయ్యా, కంటలు విప్పండి. నాతో కూడా రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. గనుడా నీ దివ్య సన్నిధి నన్నాదుకొనే నా పెన్నిధి, నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా. యేసు నీవే యా, నాతో కూడా రావాలయ్యా. వచ్చేస్తాడు ఇంటికి. నేను స్తోత్రం చెప్పండి. ఇంటికి వచ్చాక ఉంటుందండి గొడవ. హానోకు భార్య గారి గురించి ఎందుకు రాయలేదు? ఆవిడికి హ్యాట్సప్ చెప్పొచ్చండి. మరుగుపడిన వనితలు. ఏం స్తోత్రం చెప్పరే? సంకలో బైబిల్ పెట్టుకుని శుద్ధి స్తోత్రం అని వెళ్ళిపోతాం కాదు అని పెద్ద పెద్ద కేకలేసేసి కొత్త పెద్ద గొడవ చేసినేమో. హానోకు భార్య ఎంత అనుకువగా ఉందో అందుకునే హానోకు దేవునితో నడవగలిగాడు. కొట్టడం చెప్పగలిగాడు. ఒక్కరోజు బాగుంటే ఒక్కరోజు పేటు పెరాయించారు మీరు. మనోడు బీపీ లోలో ఉందనుకో, ఇలా బీపీ పెరిగిపోద్ది. అదైందా? మళ్ళీ మిమ్మల్ని జాజీ గారు ఆడవాళ్ళని ఎప్పుడు తిడతా ఉంటాడు అని అంటున్నారు. మళ్ళీ వాళ్ళకే ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాళ్ళు ఏదో పాపం చెప్పిందల్లా చేస్తున్నారని బయటేమో పులంట, ఇంట్లోనేమో పులంట, బయటేమో మరి అది మరి. దేవునికి స్తోత్రం చెప్పరే? పాప అన్నీ చేసినా సరే వాళ్ళ మీదే అక్షంతలు వెళ్ళు. మీరు ఒకసారి డ్యూటీ మారితే బాగుంటుందేమో అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం చెప్పరే? హల్లెలూయా. కాబట్టి ఇవన్నీ చెప్పాలంటే మనకు సమయం లేదు, మనకి టైం ఒకటి పెట్టాం కదా. దేవునికి స్తోత్రం చెప్పరే? హల్లెలూయా. హానోకు భార్యకి హ్యాట్స్ ఆఫ్. ఆమె ఈయన కలిసి దేవుని యందు ఎంత భయభక్తులు కలిగి బ్రతుకుతున్నారో కాబట్టి యేసు దేవుడు అతనితో కలిసి నడిచేను. కొట్టడం చెప్పలు గట్టిగా. హల్లెలూయా. ఇంటికి వచ్చిన ఆయన రహస్యమందున్న నీ తండ్రి అన్నాడు. మన ఇంట్లో ప్రభువు ఉన్నాడా లేడా? నువ్వు ప్రార్థన చేయి. రహస్యమందున్న నీ తండ్రి
నీ ప్రార్థన ఆలకించును. అంటే ఇంట్లో నీకు కనపడకుండానే దేవుడు ఉన్నాడు. కొట్టడం చప్పలు గట్టిగా హల్లెలూయా. పాద్రి గారు వస్తేనేమో ఇల్లు అలంకరణ ఒక రకంగా చేస్తావా? పాద్రి గారు లేకపోతే సినిమా వాల్ పోస్టర్లతో నింపేస్తావా? పాద్రి గారు వస్తేనేమో ఛానల్ మార్చేస్తావా? నేను ఒకసారి ఒక ఇంటికి వెళ్ళా, ఆవిడ రసవత్రంగా చూస్తుంది. ఏంటది? సినిమాయో సీరియల్లో. సినిమా అయితే 2:30 గంటలు అయిపోద్దండి. సీరియల్తో పెట్టుకుంటే దుంపదగ 2000 ఎపిసోడ్లు అంట. ఒక్కటి మానకుండా చూసేస్తున్నారు వీళ్ళు. దేవునికి స్తోత్రం చెప్పండి. నన్ను గేడు సొప్పుడయ్యి కిటికీలోంచి చూసి వెంటనే ఛానల్ మార్చింది ఆవిడ. నాకేం తెలిసేంటి, నేను ప్రార్థన చేద్దాము అని అడుగు పెట్టాను ఇంట్లో. అమ్మా ఉన్నాడు కదా దూతలాంటి వాళ్ళు, దేవునికి స్తోత్రం చెప్పరా. అమ్మ ఇప్పుడు దాకానేమో నన్ను తిట్టావు కొట్టావు, వెంటనే ఏది సువార్త ఛానల్ ఎట్టేవేంటమ్మా, ఇప్పుడు దాకా సీరియల్ చూస్తున్నావు కదా అన్నాడు. నేను మార్చమంటే మార్చలేదు, వెంటనే ఎలా పెట్టేసేవేంటి అన్నాడు. ఏయ్ ఊరుగా ఊరుగా ఇంకేంటే ఊరుగా రా అక్కడైతే ఉందో పడరా అంటుంది. ఇప్పుడు ఎవరిని చూసి మార్చేసింది? దేవునికి స్తోత్రం. పరిస్థితులకు అనుకూలంగా మారిపోతూ ఉంటాం మనం ప్రియులరా. హల్లెలూయా. కాబట్టి ఏదో మమ్మల్ని మెప్పించడానికి మీరు భక్తి చేయకండి అమ్మా. మమ్మల్ని మెప్పించడానికి మీ ఇంట్లో దేవుడు ఉన్నాడు. కొట్టడం చెప్పగలిగా ఆయన ఉన్నాడు కాబట్టి మీ ప్రవర్తన, మీ మాట, మీ నడత అన్నీ కూడా ఆయనకు అనుకూలంగా మార్చేయండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ ఇంటిలో ఉన్న దుష్కార్యము తొలగించమన్నాడు. హల్లెలూయా. నీ చేతిలో ఉన్న పాపాన్ని తొలగించమన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు నీతో రావాలంటే నీ ఇల్లు ఆయనకు అనుకూలంగా యోగ్యంగా ఉందా అనేటువంటి దాని గురించి ఆలోచన చేయాలి. కొట్టడం చెప్పగలిగాడు. హల్లెలూయా. నీ ఇంటిలో దుష్కార్యము జరగడానికి వీలు లేదు. నీ ఇంటిలో పాపానికి తావు లేదు. నీ ఒంటిలో పాపము ఉండడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు నీతో రావాలనుకుంటున్నాడు. యేసు నీతో కలిసి నడవాలనుకుంటున్నాడు. కాబట్టి హానోకు వలె నువ్వు దేవునితో నడవడానికి సిద్ధంగా ఉన్నావా? హానోకు దేవునితో నడిచేను. కొట్టడం చెప్పలు గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే లూకా సువార్త 24వ అధ్యాయము 13వ వచనంలో ఏమంటే ఎమ్మాయి గ్రామస్తులతో యేసు కలిసి వారితో నడిచేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నడిచేవాడు ఆయనని కూడా వీళ్ళు గుర్తుపట్టనంతగా వాళ్ళు మాట్లాడుతున్నారు ఆయనతో. వారితో మాట్లాడేవాడు ఆయనను కూడా వాళ్ళకి తెలియట్లేదు. వీళ్ళకి మిమ్మల్ని గద్దించేవాడు ఆయనే. మిమ్మల్ని సరి అయిన మార్గంలో నడిపించడానికి ఆయనే వస్తున్నాడు. మిమ్మల్ని ఖండించేయడానికి వచ్చిన వాడు ఆయనే. దేవుని వాక్యంలో అనేకమైనటువంటి సందర్భాల్ని నీకు తెలియజేసేది కూడా ఆయనే. కలల్లో వచ్చి దైవజనుల ద్వారా మాట్లాడుతూ, విశ్వాసుల ద్వారా హెచ్చరిస్తూ నేను సరి అయిన మార్గంలో నడిపించి గమ్యానికి చేర్చాలని నీ ఎద్దుకు వస్తున్నాడు. నువ్వు ఆయన గుర్తుపట్టగలుగుతున్నావా? ఆధ్యాత్మికమైన యాత్రలో నీవు యేసుతో కలిసి నడుస్తున్నావనే ఆలోచన కూడా నీకు రాకుండా బ్రతుకుతున్నావు. ఎమ్మయ్య గ్రామస్తులు వారితో నడిచిన వాడు యేసని గుర్తుపట్టలేకపోయారు. అయినా యేసును గూర్చిన సంగతులే వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. కొట్టంచబట్టగలిగి యేసు వారి మధ్యకి వెళ్ళినప్పుడు యేసును గూర్చిన సంగతులు ఏం మాట్లాడుకుంటున్నారు అన్నాడు. అదే మనమైతే చెప్పాలి, మనమైతే ఏం మాట్లాడుకుంటాం? కాసేపు మేము రాలేదనుకోండి, వీళ్ళు బాధాగానే చేస్తారు. ఇదిగా ఆ కొంపలో ఇది తెలుసా నీకు, ఆడ ఎలా ఉన్నాడంట, ఆవిడ ఎలా తిరుగుతుందని ఇవన్నీ చెప్పుకుంటారు వీళ్ళు. మందిరంలో ఉన్నప్పుడు ఎవరి గురించి మాట్లాడుకోవాలా? ఆధ్యాత్మికమైన చింతనతో ఉన్నప్పుడు ఎవరి గురించి ధ్యాస ఉండాలి నీకు కదా. మన ఆధ్యాత్మికమైన జీవితాన్ని కొనసాగిస్తున్నాం కాబట్టి ఏమండి, చెడ్డదాన్ని పలకుండా నీ నాలుకను, కాటమైన మాటలు చెప్పకుండా నీ పెదవులు కాచుకోవాలి. దేవునికి స్తోత్రం. నీ చెవులు మూసుకోమన్నాడు. ఏం మూసుకోవాలా? దురద చెవులు అంట మనకి. ఏ చెవులు? ఇదిగో తెలుసా నీకు? ఏంటి అదే అన్నావు, ఏంటది చెప్పు. దురద చెవులు అంట మనకి. ఎందుకు, ఏంటి, ఎలా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మలాకి గ్రంథం 4వ అధ్యాయంలో యెహోవా యందు భయభక్తులు గలవాడు
ఒకనితో ఒకడు మాట్లాడుకొనుచు ఉండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును. కొట్టన చప్పట్లు గట్టిగా హల్లెలూయా. దేవుడు మన మాటలు వింటున్నాడు. ఆయన మనం ఏం మాట్లాడుతున్నాడో ఆ మాటలు వినడానికి వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోషే తన పెదవులతో కాని మాట పలికాడు కాబట్టి అబ్బాయి నువ్వు కణాన్ని చూస్తావు కానీ కణంలో ప్రవేశించమన్నాడు. అందుకునే చెడ్డ మాటలు పలకుండా తన నాలుకను కపటమైన మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోవాలి అని అన్నాడు. అందుకనే కీర్తన గ్రంథం 39 అధ్యాయంలో ఒక మాట చెప్తున్నాడు. మొదటి వచనంలో, నా భక్తిహీనుడు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి కళ్ళెముంచుకొందును అనుకుంటుని. హల్లెలూయా. నువ్వేం మాట్లాడుతున్నావో దేవుడు చూస్తున్నాడు. నీ మాటలు పరిశీలన చేస్తున్నాడు. నీ మాటలు వినడానికి ఎందుకు వస్తున్నాడు. నీ నోట్లోంచి ఏ మాటలు వస్తున్నాయి? యేసును గూర్చిన సంగతులే. వారు చెప్పిన మాట యేసును గూర్చిన సంగతులే. ఆ మాట చదవడమా? లూకాసు వార్త 24:13 ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను. ఉన్న మాటలు తర్వాత ఈ భాగం దైవ చిత్తం మరొక సమయంలో, ఎందుకంటే మన సమయం లేదు. ఇదిగో వారు సంభాషించుచు ఆలోచించుకొని చూడగా యేసు తానే వారి దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచెను. కొట్టన చప్పట్లు గట్టిగా హల్లెలూయా. యమ్మాయి దారిలో నీతోటి నడువగా హృదయం మండించినావయ్యా. యమ్మాయి దారిలో నీతోటి నడువగా హృదయం మండించినావయ్యా. నిలేఖనములు తేట పరిచిన అజ్ఞాన తిమిరం తొలగించిన నీతోటి లేఖనములు అజ్ఞాన తిమిరం తొలగించిన. పడదాం. నమ్మదగిన నా మంచి యేసయ్యా, ఎండదగని నన్ను పిలచినావయ్యా. నమ్మదగిన నా మంచి యేసయ్యా, ఎండదగని నన్ను పిలచినావయ్యా. నీతో స్నేహం నాకెంతో మేలయ్యా, నీ సహవాసం నాకుంటే చాలయ్యా. పామర శిష్యులు నీతోటి నడువగా ప్రసాదించినావయ్యా. పామర శిష్యులు నీతోటి నడువగా ధైర్యం ప్రసాదించినావయ్యా. నములు తేట పరిచిన అజ్ఞాన తిమిరం తొలగించిన. హల్లెలూయా అని భక్తులు పాడుకున్నారు. పిల్లరా దేవునికి స్తోత్రం. పిల్లరా మనం గమనించాలి. ఇక్కడ వచ్చిన మనం గమనిస్తే యేసు వారితో కూడా నడిచాను అని చెప్పుకున్నాం. చదవండి. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, రహస్యమందున్నాడు దేవుడు. నీతో ఉన్నవాడు దేవుడని నీకు తెలియట్లే. దేవునికి స్తోత్రం చెప్పరా. ఆయన కార్యాలు కంటికి, చెవికి, హృదయానికి గోచరం కాదు. ఎప్పుడు ఎక్కడ ఎలా నీ జీవితంలో కార్యాలు జరిగించాలో నీతో ఉన్నవాడు జరిగిస్తాడు. కొట్టాను చప్పట్లు గట్టిగా హల్లెలూయా. నీవు ఆయన చూసే సమయం ఆసన్నమవుతుంది. అప్పుడే నువ్వు చూస్తావు. ఆయన నీతో కలిసి నడవడానికి ఇష్టపడి వచ్చాడు. నీలో ఉంటాడు. అమ్మగారికి దేవుడు ఇచ్చినటువంటి దర్శనం వచ్చాడు. నేను నీ ఇంట, నిన్ను ప్రేమించి నీ ఇంట ఉండాలని వచ్చాను అన్నాడంట. దీనికి స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. ఆ మాట చెప్పినప్పుడల్లా ఒళ్ళు ఏమవుతుంది? దగ్గర పడుతుందా? దీనికి స్తోత్రం చెప్పరే. అబ్బా, అంత గొప్ప దేవుడు మనతో ఉండడానికి రావడం అంటే మాటలా? కొట్టడం చప్పట్లు గట్టిగా. అనుభవం నీకుందా? యేసు నీతో నడవడానికి నీ పక్కనే ఉన్నాడు, నీలోనే ఉన్నాడు, నిన్ను నడిపిస్తున్నాడు. చప్పట్లు కొడుతుందే మేము. ఎందుకు బాధపడతావు?
ఎందుకు భయపడతావు? కష్టం, కన్నీరు, బాధలు, శ్రమలు, ఇబ్బందులు ఎందుకు సతమతమవుతూ ఉంటావు? చనిపోవాలనేటువంటి ఆలోచనతో నువ్వు వేదన పడుతున్నావేమో. దేవుడిని పరిస్థితులు సరిదిద్దడానికి దేవుడిని పక్షాన నిలబడ్డాడు. చప్పట్లు కొడుతూ హల్లెలూయా. లోకంలో ఉన్నవాని కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. కార్యాన్ని ప్రారంభిస్తున్నాడు. గొప్ప విజయాన్ని సాధించగలవు. చప్పట్లు కొడుతూ హల్లెలూయా. అపజయం పాలయ్యావని బాధపడుతున్నావేమో. రేపు నీ ఎడల విజయాన్ని సమకూర్చబోతున్నాడు. విజయం నీదే. ఆశీర్వాదం దేవుడు నీ సొంతం చేయబోతున్నాడు. చప్పట్లు కొడుతూ హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఇకనైనా గమనించి యేసు నీలో ఉన్నాడని, నీవు ఆయనతో ఉన్నావని గుర్తెరిగి నువ్వు నడవాలని ప్రభు పేరు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంఐ గ్రామస్తులతో నడుస్తూ ఉన్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు వారితో. వారు చెప్పండి. ఆయన నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచు ఉన్నాం. ఈ మాటలు ఏమని అడుగగా వారు దుఃఖముకులై నిలిచింది. అబ్బా, ఈ పాయింట్ మనం అండర్లైన్ చేసుకోవాలి. వాళ్ళకి ఏమొచ్చిందంట చెప్పాలా? ఏమొచ్చింది వాళ్ళకి? ఎందుకు రావాలి దుఃఖం? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయ్యా, నిన్నొక్కసారి నేను చూడాలి, నా గుండెలో నా బాధ చెప్పాలి. అయ్యా, నిన్నొక్కసారి నేను చూడాలి, నా గుండెలో నా బాధ చెప్పాలి. అమ్మ నాన్న అన్నీయు నీవేనయ్యా, అమ్మ నాన్న అన్నీయు నీవేనయ్యా. ఆదుకో ఆదుకొని ఆదరించయ్యా, ఆదుకో ఆదుకొని ఆదరించయ్యా. అయ్యా, నిన్నొక్కసారి నేను చూడాలి, నా గుండెలోన. హల్లెలూయా, హల్లెలూయా. మేమెంత దౌర్భాగ్యులమో. యేసు ఉన్నప్పుడు ఆయన చూడలేకపోయాం. యేసు అద్భుతాలు చేసినప్పుడు మేము అనుభవించలేకపోయాం. యేసు బ్రతికి ఉండగా ఆయన చూద్దామని అనుకున్నాము, కానీ ఆయనకు రాలేకపోయాం. యేసు చనిపోయాడు అనుకున్నాం, ఎంతో వేదనతో గుండెలు బాదుకు నేర్చాం. మరలా యేసు లేచాడని చెప్పారు. యేసు చూడాలని ఆశతో పరిగెత్తుకు వచ్చాం. యేసు ఖాళీ సమాధి కనబడింది, కానీ యేసు చూడలేకపోయామే అనే బాధతో వాళ్ళు గుండెలు బాదుకు నేడుస్తూ వాళ్ళ ప్రయాణం చేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, నిన్ను చూడాలయ్యా, నీ కార్యాలు అనుభవించాలి, మేము నీతో మాట్లాడాలి, మా అవసరాలు నీకు చెప్పుకోవాలి ప్రభు అని యేసుని వెతుకుతూ ఉన్నారు వాళ్ళు. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కనబడాలి మాతో, నువ్వు మాతో రావాలి, మేము నిన్ను చూడాలి అని ఆశతో వాళ్ళు తాపత్రయపడుతూ వాళ్ళు వచ్చారు, కానీ చూడలేకపోయామే అనే బాధతో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. నా తండ్రి ఆకర్షణ లేనిది ఎవరు నా ఎద్దుకు రారో అని ప్రభు చెప్పాడు. వారంతా ఇష్టంతో యేసు ప్రభుని చూడాలని వచ్చారు. అందుకునే యేసు తన్ను తాను కనపరుచుకోవాలని వెళ్ళిపోయాడు. కొట్టను చెప్పలేడుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి ఆసక్తి తాపత్రయం నీకు వచ్చినట్లయితే యేసు నీతో కలిసి నడుస్తాడు. చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. అంత ఇష్టముగా ప్రభువును చూడాలని ఆశ నీలోకి వస్తే యేసుని ఎందుకు వచ్చేస్తాడు. చప్పట్లు. హల్లెలూయా. లోకంలో ఉన్నవాని కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. నువ్వు సాధించలేవు, నీలో ఉన్న ప్రభు ద్వారా నువ్వు సాధించగలవు. కొట్టడం చప్పట్లు గట్టిగా. నువ్వు విడుదల పొందలేవు. యేసు నీతో ఉంటే నువ్వు విడుదల పొందుతావు. చప్పట్లు కొడుతూ హల్లెలూయా. పాపలో ఉండి విడుదల పొందలేకపోతున్నావా? యేసు నిన్ను విడుదల పొందడానికి దేవుడు నీకు గొప్ప కార్యాన్ని, అవకాశాన్ని ఇవ్వబోతున్నాడు. నీ చీరల కార్యాన్ని చేయబోతున్నాడు. చప్పట్లు కొడుతూ హల్లెలూయా, హల్లెలూయా. యేసు నీతో రావాలని ఎంత ఆశతో ఉన్నాడో నీవు అంతే ఆశతో యేసు కోసం ఎదురు చూడు. బాధతో యేసు ప్రభుని ఆహ్వానించు. ఎక్కడున్నా నీ ఎద్దుకు అయినా నువ్వు చేస్తావు. యేసు ప్రభు ఒక ఊరు వెళ్ళాడు. ఊరు వెళ్తే గుడ్డివాడు, పుట్టుకతో గుడ్డివాడు ఏమంటే దేవాలయం దగ్గర అడుక్కుంటున్నాడు. యేసు వెళ్ళి వాడి దావీదు కుమారుడు నన్ను కరుణించు అని అడిగితే యేసు ప్రభు నేల మీద ఉమ్ము ఊసి బురద చేసి వాడి కళ్ళకు రాసి సిలోహు కోనేరులోకి వెళ్ళి కడుక్కో అన్నాడు. వాడు కడిగేసుకున్నాడు. తడుముకుంటే వెళ్ళి కోనేటిలోకి వెళ్ళి కడుక్కున్నాడు. కడుక్కున్న వెంటనే
ఆకాశం చూశాడు. ఆకాశం ఇలా ఉంటుందా? చెట్లు ఇలా ఉంటాయా? కోనేరు ఇలా ఉంటుందా? మనుషులు ఇలా ఉంటారా అని అనుకున్నాడు. ఆశ్చర్యపోతున్నాడు. ఎప్పుడు చూడలేని వ్యక్తి ఒక విచిత్రంగా చూస్తున్నాడు. నేను చూడగలుగుతున్నాడని గంతులు వేసుకుంటూ వెనక్కి వచ్చాడు. కానీ అతను స్వస్థపరిచిన వాడు ఎక్కడున్నాడో వాడు చూడలేకపోయాడు. అక్కడ ఉన్నాడు, గుడ్డోడు చూస్తున్నాడు, గుడ్డివాడు చూస్తున్నాడు అని ప్రజలు చెప్పుకుంటున్నారు. సమాజ మందిరంలోనికి వాళ్ళు అందరూ వచ్చేసారు. వీడు చూస్తున్నాడంట, వీడు అద్భుతంగా చూస్తున్నాడు. ఎవరు బాగు చేశారు? మెస్సయ్య బాగు చేశాడు. ఎవరు బాగు చేశారు? మెస్సయ్య బాగు చేశాడు, యేసు బాగు చేశాడు అని చెప్పుకుంటున్నారు. హల్లెలూయా. అప్పుడు సమాజ మందిరం పథకాలు అంటారు. సమాజ మందిరంలో జనం లేరు, జనం అందరూ బయటికి వెళ్ళిపోయారు. వాళ్ళందరూ లోపలికి రావాలంటే ఏం చేయాలో తెలియక వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. రే, అడుక్కునేవాడు వీడు కాదు, వాడు వేరు వీడు వేరు, మీరు అందరూ సమాజ మందిరంలోకి వచ్చేయండి అన్నారు. ఒరే, వాడు వేరు అంటే వీడు వేరు అంటారా అని అందరూ వచ్చేసారు. మళ్ళా వచ్చేస్తున్నారు. అది కాదండి, వాళ్ళ తల్లిదండ్రులు, ఇక్కడ అడుక్కునేవాడు తల్లిదండ్రులు ఉన్నారు కదా, వాళ్ళు మనకు తెలుసుగా, వాళ్ళ అబ్బాయి, వాళ్ళ పిలవండి అన్నారు. పిలుచుకొచ్చారు. వాళ్ళు మిరిమిరిమని చూస్తున్నారు. ఎవరి వైపు? తల్లిదండ్రుల వైపు. వాడు మా అబ్బాయి అన్న, యేసు స్వస్థపరిచాడు అన్న, వీళ్ళు సంఘంలోంచి, కులంలోంచి, గోత్రంలోంచి, గ్రామంలోంచి వెలివేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు వాళ్ళకి భయపడి కుల పెద్దలు, మత పెద్దలు, ఏమండి, గ్రామ పెద్దలకు భయపడి వాళ్ళు ఎలా తప్పించుకున్నారో చూడండి. వాడు యవనస్తుడుగా ఉన్నాడుగా, వాడు మా అబ్బాయే, పుట్టినప్పటి నుంచి వాడు మీ దగ్గరే పెరిగాడు. వాడు వయసుకు వచ్చినాడు కాబట్టి వాడిని అడగండి, వాడు ఎలా స్వస్థత పొందాడో మాకు తెలీదు, వాడిని అడగని, వాడు చెప్తాడు మీకు అన్నారు. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు ఏమని చెప్పారు? వాడు మాకు సంబంధం లేదన్నట్లుగా చేతులు దులిపేశారు. అప్పుడు రే, నిన్నెవరు బాగు చేశారు? యేసయ్య. ఆయన ఎక్కడున్నాడు, ఎలా ఉంటాడు, ఆయన రూపాన్ని చూసావా? ఇటు గుండెలో రాయాడింది. నిన్ను స్వస్థపరిచినాడు యేసు అంటున్నావు, ఆయన ఎలా ఉంటాడో నువ్వు చూసావా అని అంటే, నేను ఆయన చూడలేదండి అన్నాడు. దేనికి స్తోత్రం. మరి చూసానండి, అదే యేసు బాగు చేశాడు అంటున్నావు, ఆయన ఎలా ఉన్నాడో నాకు తెలియదు అంటున్నావు. కాబట్టి రాయ్, వీని ఊళ్ళోంచి, గ్రామంలోంచి, కులంలోంచి, మతంలోంచి ఏం చేయాలి? ఇలా చేయండి. అర్థమైందా? వాడు ఒంటరి వాడైపోయాడు. ఒంటరిగా ఒక చోట కూర్చుని ఏడుతూ మొదలెట్టాడు. హల్లెలూయా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా బంధువు నీవే, నా స్నేహితుడు నీవే, నా బంధుమిత్రుడు నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినావే, నీవు నన్ను నీవే, వ్యాధులు నన్ను సోకినా, నన్ను హల్లెలూయా, హల్లెలూయా. ఒంటరోడైపోయాడండి యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు, బాప్తిజం పొందుకున్నందుకు ఒంటరోడైపోయాడు. అందరూ వదిలేశారు, వాడిని ప్రేమించిన వాళ్ళు వదిలేశారు, వాడు కావాలనుకున్న వాళ్ళు వదిలేశారు, వాళ్ళ తల్లిదండ్రులు లెక్క చేయట్లే, వాళ్ళ భర్త భార్య విడిచిపెట్టేశారు, వారి పిల్లలు వదిలేశారు. వాడు ఒంటరోడైపోయాడు. దానికి స్తోత్రం. నువ్వు ఒంటరివాడు అని అనుకుంటున్నావు, నీ కోసం యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. కొట్టని చప్పట్లు గట్టిగా. నువ్వు ఒంటరి దాని అనుకుంటున్నావు, నన్ను వెలివేశారు, నన్ను లెక్క చేయట్లేదు అనుకుంటున్నావు, విడవబడిన నీతో ప్రభు సిద్ధంగా ఉన్నాడు రావడానికి. కొట్టని చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. నీ కొరికే ఒక వ్యక్తి వెలివేయబడ్డాడనే వార్త యేసు చెవులో పడింది. ఉన్న పాటును యేసు వచ్చేసాడు వాడి దగ్గరికి. కొట్టని చప్పట్లు గట్టిగా. వాడు ముందల నిలబడ్డాడు. యోహాసువార్త 9వ అధ్యాయంలో కూడా మనం చదివితే అక్కడ వాడు ముందల నిలబడ్డాడు. నిన్ను స్వస్థపరిచిన వాడు ఎవడో తెలిస్తే నువ్వు ఆయన మహింపరుస్తావా అని అంటే, ఎవడు ప్రభు అని అంటే, నువ్వు చూస్తున్నా ఆయనే అన్నాడు. కొట్టన చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. ముందర నిలబడి, నేనే మెస్సయ్యను,
నేనే యేసునని చెప్పాడు. వెంటనే ఆయన పట్టుకుని కౌగిలించుకుని ఎవరిని ముద్దాడు ఆయన పట్టుకుని మోసేస్తున్నాడు. హల్లెలూయా. ఏమవుదునో నేనేమవుదునో, ఏమవుదునో నేనేమవుదునో, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. నీ మహిమను పరిశుద్ధులు నా కంట పడగానే ఏమవుదునో నేనేమవుదునో, ఏమవుదునో. హల్లెలూయా. నీ కోసం యేసే వస్తుంటే నువ్వు అటు ఇటు తిరుగుతావేంటి? వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూస్తావేంటి? విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడినైనా యేసు వైపు చూడు. ఆయన నీతో నడవాలనుకుంటున్నాడు. నువ్వు ఆయనతో నడవడానికి సిద్ధంగా ఉన్నావా? ఈరోజే ప్రతిష్ఠించుకో. నేను దేవునికి ప్రియమైన కుమారుణ్ణి, నేను దేవునికి ప్రియమైన కుమార్తెను అని నీవు ప్రతిష్ఠించుకో. ఆయన పక్షాన్ని నిలబడతాడు. అటు కృపదేవుడు మనకు అనుగురించి నడిపించునుగాక. ఆమేన్. అందరూ మోకరించడం చిన్న ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. నిన్ను చూడాలని ఆశ, నీతో మాట్లాడాలని ఆశ, నీతో నడవాలని ఆశ కలిగి మేము జీవిస్తున్నాం. వారిలో ఉన్నవానికంటే మాలో ఉన్నవాడు అధికుడు, గొప్పవాడు అని మేము గమనిస్తున్నామయ్యా. రహస్యమందు నీవు ఉన్నావు. మమ్మల్ని నడిపించేవాడు నీవు. కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టగా ఆయన వారి ఆపద నుంచి విడిపించిన, వారు కోరిన రేవుకు వారిని నడిపించెను. విశ్వాసం లేని మూర్ఖతరం వల్లరా నేను మీతో ఎంతకాలం ఉందును అని గాలిని తుఫాని గద్దించినప్పుడు నిమ్మలమైనవి వారిని అద్దరికి చేర్చావు. జీవిత ప్రయాణంలో ఆధ్యాత్మికమైన యాత్రలో మేము ప్రయాణం చేస్తూ ఉండగా నువ్వు నడిపించేటువంటి మార్గంలో మేము ఉండాలి. మేము కూడా నీతో కలిసి నడవాలి. ప్రతిష్ఠిత జనముగా మేము మార్చబడాలి. యాకోబును ఇజ్రాయేలుగా మార్చినట్లుగానే ఇంకా పాపంలో శాపంలో పొరలాడుతున్న వారందరితో మాట్లాడి లోకము నుంచి ప్రత్యేకించబడి నీ రక్తంలో కడబడినట్లయితే వాళ్ళ ప్రతిష్ఠిత జనాంగం వారితో కలిసి నడుస్తానంటున్నావు. నిన్ను గూర్చిన మాటలు వింటూ ఉంటే వారితో కలిసి నడుస్తాను అంటున్నావు. యేసును గూర్చిన సంగతులే వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామములో ప్రార్థన చేస్తే వారి మధ్య నేను ఉంటా అన్నావు. నీ గురించే ధ్యాస, నిన్ను గురించే ఆలోచన కలిగిన వారితో నీవు ఉంటావని ఈరోజు వాక్యం ద్వారా మేము నేర్చుకున్నాం. నిన్ను చూడాలనే వేదన వాళ్ళు కలిసివేస్తూ ఉండగా వారితో కలిసి నడిచినట్లుగానే మేము ఎదురు చూస్తున్నాం. మాతో మీరు రమ్మని, మేము నీతో కలిసి అనుభవంలోనికి నడిపించమని. ఎంఐ గ్రామస్తులు నీతో కలిసి నడిచారు. సంధివేళ కాలంలో ప్రొద్దుగుంకుచున్నది మాతో కూడా ఉండమని అడిగినప్పుడు గదిలోనికి వెళ్ళి రొట్టె విరిచినప్పుడు వారు కళ్ళకున్న పొరలు రాలిపోయాయి. నిన్ను గుర్తుపట్టగలిగారు. అవును ప్రభా, పాపం చేసినటువంటి దేవైసే దుష్టులతో సాంగత్యం చేయడానికి బయలుదేరినటువంటి బిలాముకు దేవుని దూత కనిపించలేదు. యెహోషువ కన్నీళ్లు కచ్చి ప్రార్థించినప్పుడు కత్తి చేత పట్టుకున్నటువంటి యెహోవా సేనాధిపతి కనిపించింది. తగిన మా ప్రభువా, ఈరోజు నీ సన్నిధిలో మమ్మల్ని నడిపించే నాయకుడు నీవు అని మేము గమనిస్తూ గుర్తెరిగి సరైన మార్గంలో నడిపించి మమ్మల్ని అద్దరికి చేర్చి నీ సాక్షులుగా నిలబెట్టుకోమని కోరుతున్నాం. నీతో కలిసి నడిచే అనుభవంలోనికి మమ్మల్ని కూడా నడిపించమని, అన్ని విషయాలతో రాళ్ళకొని బిడ్డలు క్షమించవచ్చు, బిడ్డలు దీవించమని యేసు నామమున వేడుకొంచున్న మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.